గడిచినటువంటి 2 దినాలు కూడా దైవజనులు ప్రభు బలంగా వాడుకున్నారు. మొదటి దినాన సంఘములో ఉన్నటువంటి విశ్వాసి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి భక్తి జీవితం ఎలాగుంటుందో దైవజనుల ద్వారా ప్రభు మాట్లాడారు. ఇక 2వ దినాన అబ్రహాము యొక్క విశ్వాసత్యను బట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు మాట్లాడారు. ఈ ఆఖరి దినాన కూడా నాకు వాస్తవంగా నాకు ఇచ్చిన సమయం, అయ్యా మీరు 10 గంటలకే ముగించాలని అన్నారు. అయ్యా ఎన్నింటికి ముగించమంటారు? కరెక్ట్గా 9:10 అయిందండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్తమానం 20వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం ధ్యానం చేస్తాం. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? చాలండి. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యముల ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఇక చూస్తూ దేవుని వాక్యాన్ని ఆలకించండి దేవుని బిడ్డలరా. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ గడియలోనట మగ్దాలే మరి అనే ఒక స్త్రీ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిందట. తీరా అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పినట్లుగా 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఉన్న సమాధి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తే నా దేవుణ్ణి, నా యేసయ్యను ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారేమో అనుకొని ఈ తల్లి ఏడుస్తుంది. వెనక నుంచి ఒక స్వరము వినబడుతుంది. ఏమిటంటే ఆ స్వరం, అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? సాక్షాత్తు యేసు ప్రభువే ఆమె వెనక నిలబడి, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని మాట్లాడుతున్నాడు. నేనంటాను, ఈ ఆఖరి దినాన, ఈ విశ్వాసుల కూడిక దినాన, ఈ ఆఖరి దినాన, ఈ 2024 సంవత్సరం ప్రారంభమై 10 మాసాలు గడిచిపోయాయి. 11వ మాసంలోకి వచ్చేసాం. ఇంకా నీ ఇంటిలో ఉండవలసినటువంటి కన్నీరు అలాగే ఉండిపోయిందా? నీ అంతరంగంలో ఉండవలసిన కన్నీరు అలాగే ఉండిపోయిందా? అది నీ భర్త విషయమా, నీ బిడ్డల విషయమా, నీ ఆర్థికపరమైన సమస్యల, కోర్టు సమస్యల, సంతాన సమస్యల, ఏ కన్నీటితో దేవుని సన్నిధానానికి వచ్చావో నాకైతే తెలియదు. కానీ నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ కన్నీరు నా దేవుడు తుడచబోతున్నాడు. హల్లెలూయా. నీ కన్నీటిని నా దేవుడు తుడవబోతున్న రాత్రి ఈ రాత్రి. అలనాడు మరియతో మాట్లాడినటువంటి దేవుడే ఈ చల్లపుట అదే దేవుడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట, నీ కన్నీరు దేనికోసం? హల్లెలూయా. ఇంతవరకు నీ ఎదుట కనబడుతున్నటువంటి కన్నీరు యవ్వన బిడ్డ నీ చదువు కోసమా? అమ్మలారా మీకు ఎదురవుతున్నటువంటి అప్పుల కోసమా? మీ కుటుంబంలో భర్త మార్చబడలేదనా? కన్న బిడ్డలు మార్చబడలేదనా? దేని నిమిత్తం నీ కన్నీరు? నువ్వు దేని నిమిత్తం ఏడుస్తున్నావు? ఈమె ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఈ మరియకు ఆమె ఏడుపుకు ఒక అర్థం ఉందటండి. ఈమె ఏడుస్తున్నటువంటి ఏడుపుకు ఒక అర్థం ఉంది. ఈనాడు నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు కూడా, అయ్యా నేను రక్షించబడి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, కానీ నా కుటుంబంలో ఆ కన్నీరు అలాగే ఉండిపోయింది. నా భర్త మార్చబడట్లేదు, నా బిడ్డలు మార్చబడట్లేదు. ఎటు చూసినా బంధకాల నుంచి, సమస్యల నుంచి విడుదల కలగట్లేదు. అదే కన్నీరు అలాగే ఉండిపోతుంది. నిద్ర లేని రాత్రులు ఎన్నో దినాలు గడిపేశాను. ఎటు చూసినా కడుపు నిండా దుఃఖమే కనబడుతుంది. సరిగ్గా కుటుంబంగా మేము కూర్చొని తిని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అదే వేదనతో, అదే దుఃఖముతో ఉన్నావా? నీ కన్నీరు దేనికోసం? అయితే ఈమె ఏడుస్తున్నటువంటి కన్నీరు దేనికోసమో తెలుసా? భౌతిక సంబంధమైన వాటి కోసం కాదట. ఈమె ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఈమె కన్నీరికి ఒక అద్భుతమైనటువంటి కారణం ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మగ్దాలే మరియా నువ్వెందుకు ఏడుస్తున్నావంటే,
ఆమె ఎందుకు ఏడుస్తున్నానో చెబుతుంది. అయ్యా, నా యేసయ్య ముఖ దర్శనం నేను చేయలేకపోయాను. హల్లెలూయా. ఆయన స్పర్శ నాకు కావాలి, ఆయన తాకిడి నాకు కావాలి, ఆయన ముఖ దర్శనము కావాలి, అందుకే నేను ఏడుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళుగానో నీ కుటుంబ సమస్యల కోసమో, నీ వ్యక్తిగత సమస్యల కోసమో, నీకెదురవుతున్న పోరాటాల కోసమో ఎన్నాళ్ళు నువ్వు కన్నీరు గార్చుంటావు. ఈ సంవత్సరాంతంలో నీవు కన్నీరు కార్చవలసింది, నీవు ప్రభువును అడగవలసింది దేనికోసమో తెలుసా? ఇక భౌతిక సంబంధమైన నువ్వు పక్కన పెట్టుకున్నాళ్ళు, ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచించు. నిజముగా నువ్వు అభిషేకం పొందుకొని ఎన్నాళ్ళు అయిపోయింది? ఆత్మతో రేపబడి ఎన్నాళ్ళు అయిపోయింది? అన్య భాషలు మాట్లాడి ఎన్నాళ్ళు అయిపోయింది? అనగా యేసయ్య సన్నిధి, యేసయ్య ప్రభావం, యేసయ్య తాకిడి, ఆ స్పర్శ నువ్వు అనుభవించి ఎన్నాళ్ళు అయిపోయింది? రేపో మాపో త్వరగా రాబోతున్నాడు ఆయన రాకడలో నువ్వు నేను ఎత్తబడాలి అంటే భౌతిక సంబంధమైన వాటి కోసం ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఈ చల్లపూట నా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆత్మీయముగా రాకడకు సిద్ధపడే ఒక విశ్వాసి దేని నిమిత్తం ఏడవాలో తెలుసా? అయ్యా, నీ ముఖ దర్శనం నాకు కావాలి, నీ స్పర్శ నాకు కావాలి, నీ తాకిడి నాకు కావాలి. దాని నిమిత్తం ఎన్నాళ్ళైనా నువ్వు ఏడ్చావా? ఏ రోజైనా ఏడ్చావా? ఏ కాడకి నా భర్త మారలేదయ్యా, నా అప్పులు తీరలేదయ్యా, నా కుటుంబంలో సమస్యలయ్యా, వీటి కోసమే ఏడుస్తున్నావు. నేనంటాను, ఈ కడవరి దినాలలో, రాకడ దినాలలో రాకడకు సిద్ధపడవలసిన విశ్వాసి దగ్గర ఉండవలసిన మొట్టమొదటి సుగుణం ఏంటంటే, అయ్యా నేను ఎలాగైనా నీ ముఖ దర్శనం చెయ్యాలి. ఆమెకి కుటుంబం ఉందండి. మగ్దలేని మరియకి కూడా కుటుంబం ఉంది. కానీ తెల్లవారుతూ ఉండగానే సమాధుల దొడ్లోకి వెళ్ళిపోతుందంట. చూడండి, ఆ పల్లెటూరు కదా, సమాధుల దొడ్లోకి తెల్లవారుతూ ఉండగా ఒక ఆడబిడ్డ వెళితే ఆ పల్లెటూరులో మనుషులు ఎన్ని మాటలు మాట్లాడతారండి, ఎంతగా అనుమానిస్తారు. దీనికి ఈ సమయంలో అవసరం అంటారా? అనరా? ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు. వారికి ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా ఆమె భరిస్తుంది. ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తుంది. అసలు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి ఆయనకి నీకు మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటమ్మా? అసలు అంత ప్రయాసపడి వేకువ జామునే లేచి ఇంకా తెల్లవారుతూ ఉండగా నువ్వు సమాధుల దొడ్లోకి వెళ్ళిపోతున్నావు. అసలు ఏంటి అంటే ఆమంటది, నేను కొన్ని దయ్యాల చేత పీడించబడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళితే నన్ను బాగు చేశాడు, ఆ విశ్వాసం నాకుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం నాకుంది కనుక కృతజ్ఞత కలిగి నేను వెళుతున్నాను. ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు, నేను సిలువ వేయబడిన తర్వాత 3వ దినమును లెగుస్తానని చెప్పాడు. ఆయన లెగిస్తే ఆ మొట్టమొదటి ముఖ దర్శనం నేనే చెయ్యాలని వెళుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఏమకంటూ ఏ ప్రయోజనం లేనప్పటికీ, ఏమకంటూ ఏ లాభం లేనప్పటికీ ఆమె అనేక మంది చేత నిందించబడుతూ, అవమానించబడుతూ, గేలి చేయబడుతూ ఆమె వెళుతుంది. ఎందుకమ్మా అన్ని అవమానాలు నీకెందుకు? ఇంటి దగ్గర అందరికి మాదిరిగా ఉండొచ్చుగా. నిన్ను బట్టి నీ ఇంట్లో వాళ్ళని తిడుతుంది ఊరంతా, నిన్ను ఓస్తున్నారమ్మా, నీకెందుకమ్మా? ఎందుకు వెళ్ళాల్సినంత అవసరం ఏంటి నీకు అంటే ఆమంటది, అయ్యా ఆయన ముఖ దర్శనం చేయడానికి నేను వెళుతున్నాను. ఆయన ముఖ దర్శనము చేయడానికి నన్ను ఎన్ని మాటలైనా అన్నాయి, నేను పడతాను, భరిస్తాను. ఎన్ని నిందలైనా రాని భరిస్తాను, ఎన్ని అవమానాలైనా రాని భరిస్తాను అంటుంది. ఆమె కన్నీరు, ఆమె ఏడుపు దేనికో ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉండాలి. ఆమె కన్నీరు దేనికోసం అంటే తెలుసా? ఇదిగో యేసయ్య ముఖ దర్శనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్పర్శ, ఆయన తాకిడి, ఆయన ఆత్మ అభిషేకం, ఆత్మతో రేపబడే విధానం, దానికోసం ఆమె వెళ్ళిందంట. వెళ్ళి భౌతిక సంబంధమైనవి ఏమీ అడగట్లేదు. అక్కడికి వెళ్ళి తీరా చూసేలకి సమాధి ఖాళీ అయిపోయింది, ఎవరు లేరు. అరే, నేను ఇన్ని అవమానాలు పడి, ఇంతమంది చేత తిట్లు తిని ఎక్కడ దాకా వచ్చిన తర్వాత నా యేసుబాబుని ఎవరో తీసుకెళ్ళిపోయారు. నాకు ఆయన స్పర్శ కావాలి, నాకు ఆయన తాకిడి కావాలి, ఎలాగైనా ఆయన స్పర్శను నేను అనుభవించి వెళ్ళాలి. యేసుని చూడకుండా, యేసుతో మాట్లాడకుండా ఈరోజు నేను వెళ్ళకూడదు అని అక్కడ కూర్చుండిపోయాక ఏడ్చేస్తుంది.
రోదన చేస్తుంది. ఇది గమనించినటువంటి యేసయ్య, గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో ఉన్నటువంటి 11 మంది శిష్యులలో ఏ ఒక్కరికి యేసయ్య మొట్టమొదటి ముఖ దర్శనం చేయలేదు. కానీ ఏ బిడ్డ అయితే అవమానాలు పడి, ఏ బిడ్డ అయితే యేసును చూడాలనుకుందో, యేసయ్య ముఖ దర్శనము చేయాలనుకుందో, ఏ బిడ్డ అయితే యేసును కలుసుకోవాలనుకుందో, ఆమెకు మాత్రమే మొట్టమొదటిగా నా దేవుడు కనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో మారుమూల ప్రాంతంలో మగ్దలేని అనే ప్రాంతంలో ఉన్నటువంటి మరియను ప్రపంచానికి పరిచయం చేసేసాడు. ఎక్కడో ఆ ఊరిలో యేసు ప్రభుతో మేలు పొందుకున్నామను ఈరోజు వెళ్ళడం దాకా తెచ్చేసాడండి. ఎంత అద్భుతం కదా ఇది. కారణం, ఆమె కన్నీటికి ఒక విలువ ఉంది. నేనంటాను, ఆమె వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయినా ఆమె గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నామంటే అది ఒక దేవుడు గణపరిస్తేనే జరిగితే. హల్లెలూయా. మన దేవుడు ఒక మనిషిని గణపరిస్తే మనం వెళ్ళిపోయిన ఆ తరతరాల ఆ మనిషిని గురించి మాట్లాడుకునే దినాలు వస్తాయి. ఆమె కార్చిన కన్నీరు భౌతిక సంబంధంగా నన్ను దీవించయ్యా, భౌతిక సంబంధంగా నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబంలో సమస్య నుంచి విడిపించయ్యా అని భౌతిక సంబంధమైన వాటి కోసం ఆమె ఏడవట్లేదు. నేను ఎలాగైనా యేసును చూడాలని ఏడుస్తుంది. యేసయ్య ముఖ దర్శనం కావాలని ఏడుస్తుంది. ఎన్నాళ్ళ నీ భక్తి జీవితంలో నువ్వు రక్షించబడి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయి ఉంటుంది. నీ భక్తి జీవితంలో యేసయ్య నీ ముఖ దర్శనం నాకు కావాలని ఏనాడైనా నువ్వు అంగలార్చావా? ఎందుకు నీ కుటుంబాల మధ్యలోనే నా దేవుడు నిన్ను హెచ్చించట్లేదు, నీ ప్రాంతంలో నిన్ను ఎందుకు గణపరచట్లేదంటే ఆయన ముఖ దర్శనం, ఆయన యొక్క స్పర్శ తాకిడి కోసం నువ్వు ఏడవట్లేదు గనుక. ఆమె ఎందుకు ఏడ్చిందో తెలుసా? ఆమెకున్న కుటుంబ సమస్యల నిమిత్తం ఏడవలేదు. ఆమెకి కుటుంబం ఉంది, ఇల్లు ఉంది, కన్న తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది. కానీ వాటి కోసం ఏడవట్లేదు. అయ్యా నీ ముఖ దర్శనం నాకుంటే చాలా నేర్చింది. అలా ఏడ్చిన ఆమెను దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రపంచానికే పరిచయం చేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ కన్నీరు దేనికోసం? భౌతిక సంబంధమైన వాటి కోసమే కాదు. నీవు దేని నిమిత్తం కన్నీరు కార్చాలంటే ఆత్మ సంబంధమైన ఆ వరములు నేను పొందుకోవాలయ్యా, ఆ ప్రత్యక్షత పొందుకోవాలయ్యా, ఆత్మ తాకిడి నేను అనుభవించాలయ్యా. దాని నిమిత్తం ఇప్పటి నుంచి నీ ప్రార్థనలు నీవు కొనసాగించుదువుగాక. హల్లెలూయా. రాకడలు నువ్వు ఎత్తబడటానికే కదా ఇంత భక్తి చేసేది. ఈనాడు ఈ 3 రోజులు కోటాలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎంతో ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ శ్రమ, ఈ ప్రయాస సేవకులకు ఎందుకో తెలుసా? నేను ఎలాగైనా రేపు రాకడలు ప్రభు ఎదుట నేను నిలబెట్టాలని. మరి నువ్వు భౌతిక సంబంధమైనవన్నీ కోరుకుంటూ వెళితే నిలబడతావు ఆయన దగ్గర? నిలబడతావు? దెబ్బకు తోసేడు. దేవుని బిడ్డలరా, మరి నువ్వు భౌతిక సంబంధమైనవి ఇంకా అడిగే రోజులు కాదు ఇది. ఆత్మ సంబంధంగా అయ్యా నీ ముఖ దర్శనం నేను చేయాలి, నీ మహిమ నా మీదకు ఉదయించాలి, నీ ప్రభావాన్ని పొందుకోవాలి, ఆత్మలో అంతకంతకు రేపబడాలి. దీని నిమిత్తం ప్రభు సన్నిధిలో నీకంటూ ఒక ప్రార్థన నిమిషమైపోవాలి. అది ఏ కాడికి అన్నాళ్ళు పోతున్నా దీవించయ్యో, దించయ్యో, 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 దించే పని మీదే ఉంటే ఎలాగా? ప్రభు సన్నిధిలో రేపు రాకడలు నువ్వు ఎత్తబడేది ఎలాగో? దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో, ఈ రాకడ దినాలలో నువ్వు రాకడలో ఎత్తబడే విశ్వాసిగా ఉండాలి అంటే నీ హృదయపు లోతులో ఏ కన్నీరు ఉండాలో తెలుసా? నీ ముఖ దర్శనము చెయ్యాలయ్యా అన్న కన్నీరు నీలో ప్రారంభమగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే పరలోకములో ఉండేదేంటో తెలుసా? ప్రసంగాలు ఉండవండి. పరలోకంలో ఏముంటాయో తెలుసా? ప్రసంగాలు, వాక్యాలు ఏమి ఉండవండి. పరలోకములోనట కోట్ల కొలది దేవదూతలట, 4 జీవులట ఆయన్ని మోస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన ఆరాధిస్తున్నారంట. హల్లెలూయా. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయనని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. మనం ఇక్కడ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే యేసయ్య ఒడిలో కన్ను తెరిస్తే కనబడేదే ఆరాధన. యేసయ్య ముఖ దర్శనం తప్ప అక్కడికి ఏమి ఉండవు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమి ఉండవు అక్కడ. ఈర్ష్యలు, పగలు, ద్వేషాలు, వసూయలు ఏముండవు అక్కడ కూడా వెళ్ళి మా ఆయన మార్చయ్యా, ఎట్టయిన ఎడదా దాయ్యా అనే ప్రార్థనలు ఉండవు. అక్కడ ఉండవు.
ఎందుకంటే ఆయన ముఖ దర్శనం చేస్తూ పరిశుద్ధులందరూ ఆయన్ని పొగుడుతూ ఉంటారంట, గాన ప్రతిగానాలు చేస్తారట. అంటే రాకడకు సిద్ధపడే ఒక విశ్వాసి ముందుగానే భూమి మీద ఉండగానే పరలోక సన్నిధిని అనుభవించాలి, పరలోకం కొరకై ప్రయాసపడాలి. నీ కన్నీరు దేనికోసం? భౌతిక సంబంధమైన వాటి కోసమా? ఇప్పటికైనా నీవు చేస్తున్న నీ ప్రార్థన తీరు మారునుగాక. నీ కన్నీటి ప్రార్థన ఆయన ముఖ దర్శనము కొరకే ఉండునుగాక. హల్లెలూయా. ఆమె కన్నీరు దేనికోసం అంటే భౌతిక సంబంధమైన వాటి కోసం కాదు. ఆమె కన్నీరంతా, అయ్యా నేను నిన్ను చూడాలి, నేను నిన్ను చేరాలి, నీ ముఖ దర్శనము చెయ్యాలయ్యా, ఒక్క ఆశతో కన్నీరు గారుస్తుందట. దేవుని బిడ్డలారా, నీకు ఎదురవుతున్న అపజయాల కోసమో ఉద్యోగాల కోసమో ఎన్నాళ్ళు నువ్వు కార్చిన కన్నీరు చాలు. ఒక్కసారి యేసయ్య ముఖ దర్శనం కావాలని, అయ్యా నీ మహిమ, నీ ప్రభావం, నీ సన్నిధిని నేను అనుభవించాలని నువ్వు కన్నీరు కార్చు చూడు. భౌతిక సంబంధమైన అవసరతల అక్కర్లన్నీ క్రీస్తు యేసు నామ మహిమలో నా తండ్రి మీకు తీర్చునుగాక. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధమైన వాటి కోసం పరిగెత్తుతూ ఉంటే భౌతిక సంబంధమైన అవసరతల అక్కర్లన్నీ నీకు తెలియకుండానే తండ్రి తీరుస్తాడు. ఆయన. నువ్వేమో ఇంకా భౌతిక సంబంధమైన వాటి కోసమే చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు. మరొక భక్తుని కన్నీరు కూడా చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటను చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతపడి కూర్చుంటిని. చాలండి. ఎజ్రా ఒక దేవుని భక్తుడు, దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయం కలిగిన వాడు. ఇతని కన్నీరు, ఇతని శోకమట ఏ స్థాయిలో ఉందంటే, అతను వేసుకున్నటువంటి వస్త్రమునట దుప్పటనంట చింపుకున్నాడట, తల వెంట్రుకలను గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుంటున్నాడంటండి. హృదయపు లోతులో నుంచి కన్నీరు ఎదదన్నుతూ వస్తుంది. పైనున్న వస్త్రాన్ని చించేసుకొని దుఃఖం, కన్నీరు, దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. ఎవరో తెలుసైనా ఒక చిన్నపాటి ఉద్యోగేనండి. దుఃఖపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఇంతటి కన్నీరు కారుస్తున్నటువంటి ఈయన అసలు ఎందుకయ్యా నీ కన్నీరు? ఉన్న గెడ్డాన్ని ఉన్నట్లుగా పీకేసుకుంటున్నాడంట, తల వెంట్రుకలు ఉన్నట్టుగా ఉండి పీకేసుకుంటున్నాడట, పై వస్త్రములన్నీ చించుకుంటున్నాడట, దుప్పటి కూడా చించబడుతుందట. అంత కన్నీరు దేనికయ్యా అంటే చూడండి, అదే అధ్యాయంలో 2వ వాక్యం. వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు అదిగదిగో పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరే. గమనించారా? ఈయన ఏడుపు దేనికోసమో తెలుసా? ఈయన కన్నీరు దేనికోసమో తెలుసా? దేవుని ప్రజలుగా, పరిశుద్ధులుగా పిలువబడుతున్నవారట అన్యజనులు కలిసిపోయారని ఏడుస్తున్నాడంట. దేవుని బిడ్డలరా, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవుని నమ్ముకొని దేవుని వైపు తిరిగినట్టుగా తిరిగి మరలా లోకాచారాలలో పాల్గొంటుంటే అది చూసి గుండె పగిలేలా, అవిసేలా ఏడుస్తున్నాడు ఎజ్రా. ఆయన కన్నీరు దేనికోసం? ఆయన కుటుంబం కోసం కన్నీరు గారుస్తున్నాడా? ఆయన స్వప్రయోజనం కొరకు ఏమైనా కన్నీరు గారుస్తున్నాడంటే కాదు. అయ్యా, పరిశుద్ధమైన జనాంగము లోకముతో కలిసిపోయారయ్యా, లోకస్తులతో కలిసిపోయారయ్యా, విడిపించయ్యా అని కన్నీరు గారుస్తున్నాడు. ఎంత కన్నీరంటే తన గడ్డపు వెంట్రుకలను పీక్కుంటున్నాడంట, తల వెంట్రుకలను పీక్కొని వస్త్రములని చింపుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, నీకు ఆయాసకరమైన క్రియలు నిన్ను నమ్మిన వాళ్ళే చేస్తున్నారు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో దేవుని నమ్ముకున్న మందిరానికి వస్తున్నావు, సాక్ష్యం ఇస్తే గంట చెబుతావు, ఎంత తీసుకొస్తావో తెలియదు కానీ మొత్తం మూసి కానికేస్తావు, అందరికంటే నువ్వే ఎక్కించినట్టుగా ఫోజు కొడతావు.
ఇన్ని చేసిన తర్వాత కూడా అయ్యగారు ఏదైనా సొరకెత్తే మందిరం ఎగ్గొడతావు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి నువ్వు చేసే ఆచారాలు చేసేస్తున్నావు, నువ్వు చేసే సాంప్రదాయాలు చేస్తున్నావు, సత్య కోడిని కొస్తున్నావు, చేయాల్సిన ఆచారాలన్నీ చేసుకుంటూ వస్తున్నావు. ఇలాంటి హేయ కృత్యాలన్నీ జరుగుతుంటేనంట ఎజ్రా అనే భక్తుడట కన్నీరు కారుస్తున్నాడు. మంచిగానే చెప్పారు కానీ మీరేం చేయట్లేదా? సినిమాలు మానేవా? సీరియల్ మానేవా? మందిరానికి వస్తున్నావు కదా, ఇటువంటి కోటాలంటే మంచిగానే ముందుకు వచ్చి కూర్చుంటున్నావు, మైకిత్తి 6 డజన్ పాటలు ఎరగొడతావు, నిన్ను మించినోడు ఉండడు, ఇన్ని చేస్తున్నావు కదా. పైకి వచ్చి అయ్యా నాకు పలానా కష్టం ఉంది, నా ఇంట్లో ఈ కష్టం ఉంది, నా ఇంట్లో ఆ కష్టం ఉందని ఏవో చెప్పుకుంటూ వస్తున్నావు కదా. నువ్వు మానాల్సిన ఎందుకు మానట్లేదు? నువ్వు మానాల్సిన ఎందుకని ఇంకా ఆపుకోలేకపోతున్నావు? అదే పాపాన్ని కంటిన్యూ చేస్తున్నావుగా. మందిరానికి వస్తానే అదే అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేస్తున్నావుగా, అదే వ్యభిచారాన్ని కంటిన్యూ చేస్తున్నావుగా, అదే త్రాగుడు కంటిన్యూ చేస్తున్నావుగా. పైకి మందిరానికి వస్తున్నావు. నీలాంటిని బట్టి ఎజ్రా లాంటి భక్తులు ఈరోజు కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సంగమా, ఇటువంటివన్నీ నీ కళ్ళ ముందు కనబడుతుంటే మనకెందుకులే వచ్చింది అని దాటిపోయేది రోజులు కాదు ఈ దినాలు. అటువంటి నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకో, కన్నీరు కార్చో, నువ్వు రోదన చేయి. ఎజ్రా కన్నీరు దేనికోసం అంటే, అయ్యా పరిశుద్ధులైన జనాంగం లోకస్తులతో కలిసిపోయారయ్యా. దేవుని బిడ్డలరా, ఈ ఆఖరి దినాన నీ కన్నీరు దేనికోసమో చూసుకో. నీ ఇంట్లో, నీ వీధిలో ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారు? నీ ఊరిలో ఒక బ్రాందీ షాపు ప్రారంభమైపోతే నీలో ఎప్పుడు ఆగని ఒక దుఃఖం బయలుదేరాలి. ఉపవాస దినం ప్రతిష్ఠించుకోవాలి. అయ్యా మా ఎదురుగా అనేక కుటుంబాలను నాశనం చేసి ఈ బ్రాందీ షాపు వెలిసింది, ఇది ఎలాగైనా మూసివేయబడాలని, అది మూసే వరకు కనీసం రోజులోనో వారంలోనో ఒక పూటైన ఉపవాసం ప్రతిష్ఠించుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకించి అవన్నీ మూసివేస్తాడు ఆయన. హల్లెలూయా. మా జీవితంలో చేశాడండి, మా జీవితంలో చేశాడు. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చాం. ఈరోజు అసలు అలాంటివి అడ్రస్ లేకుండా పోయినాయి. హల్లెలూయా. ఒక బ్రాందీ షాపు నడవడం అంటే మామూలు విషయం కాదు. దాని వెనకాల మంత్రుల హస్తాలు, ఎమ్మెల్యేల హస్తాలు బోల్డన్ని ఉంటాయి. కానీ మన దేవుడు వాళ్ళందరికీ మించినోడు కనుక లేకుండా అడ్రస్ లేకుండా చేసేసాడు. దేవుని బిడ్డ, నీ కళ్ళ ముందు దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేసేవారు కనబడుతున్నప్పుడు మనకెందుకులే, మన భక్తి మనకు మంచిగుందగా సాగిపోదాంలే అని సరిపెట్టుకునే రోజులు కాదు ఇది. అలాంటి వారు కనబడుతున్నప్పుడు నీ దగ్గర ఎజ్రా లాంటి రోదన ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. వాళ్ళు మాకేమైనా చుట్టమా, వాళ్ళు మాకేమైనా కొలమా, మేమెందుకు వాళ్ళ కోసం ఏడవాలి అని ఎజ్రా అనుకోలేదండి, అనుకోలేదు. ఎజ్రాకి వారికి ఏ సంబంధం లేనప్పటికీ వాళ్ళు యేసయ్య నీ రక్తంలో కడగబడిన వారయ్యా, ఇదిగో నీ రక్తంలో కడగబడిన పరిశుద్ధులు కూడా లోకపు ఆచారాల్లో మునిగిపోయారయ్యా, లోకపు తలంపులతో మునిగిపోయారయ్యా అని వారి కోసం ఈయన చేతులు ఎత్తుతున్నాడు. ఈయనకు చుట్టాలు కాదండి, ఈయనకు ఇరుగు పొరుగేం కాదండి, కానీ కన్నీరు పెడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ కన్నీరు దేనికోసం ఒకసారి అర్థం చేసుకో. ఈ ఆఖరి దినాన నువ్వు కన్నీరు కార్చవలసిన విషయాలు చూడు. నువ్వు దేని నిమిత్తం అంగలార్చాలో, నువ్వు దేని నిమిత్తం కన్నీరు కార్చాలో నీకు అర్థం అవ్వాలి. చల్లపోటే ఎజ్రా భక్తుడికి ఏ సంబంధం లేనప్పటికీ అతడట గడ్డపు వెంట్రుకలను పీక్కొన్నవాడై, తల వెంట్రుకలు పీక్కొన్నవాడై అతడట కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా పరిశుద్ధముగా ఉండవలసినటువంటి తాము ఈ దేశపు జనులతో కలిసిపోయారయ్యా, ఈ ఆచారాలలో కలిసిపోయారయ్యా, ఈ వ్యభిచారాలలో కలిసిపోయారయ్యా. ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇలాంటి వారు సంఘములో అలాగున కన్నీరు కార్చగలిగి అడ్డుపడేవారు ఈ సంఘములో తయారగదరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక భక్తుని కూడా చూద్దాం. చూడండి, మరొక భక్తుని కూడా మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం. నేను కూర్చుండి ఏడ్చి
కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. చాలండి. ఈ నెహెమ్యా అనే భక్తుడు ఒక క్లాస్ 4 ఉద్యోగండి. ఆయన ఉద్యోగం ఏంటంటే రాజుగారికి గిన్నె అందించడం అంట. అంటే రాజుగారు ఏదైనా తినాలంటే ముందుగా నెహెమ్యా అనే భక్తుడు తినాలి, తాగాలి. ఇతను తాగి బతుకుంటే అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళిద్ది. చస్తే ఇతనే చేస్తాడు, రాజుగారు చావడిక. అంటే ఇతను ఉద్యోగం ఏంటంటే రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం. ఒక క్లాస్ 4 ఉద్యోగి. ఇతనికి కుటుంబం ఉంది, మంచిగా ఉన్నాడు. కానీ అతడు ఏడుస్తున్నాడట, అతడు కన్నీరు కారుస్తున్నాడట. అక్కడ రాయబడినటువంటి మాటలో మనం చూడగలిగితే, కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, ఉపవాసం ఉన్నాడంటండి. కొన్ని దినాలు ఉపవాసం ఉండిపోయాడంట. ఏంటో తెలుసా? ఉద్యోగం చేస్తాను ఏం తినకుండా మానేశాడు. నెహెమ్యా కన్నీరు దేనికోసమో తెలుసా? తన పితరులు కట్టించినటువంటి ఆ మందిరం అంతా పడిపోయిందని, తిరిగి ఎలాగైనా మందిరం కట్టబడాలి అని అతడు కన్నీరు గారుస్తున్నాడు. హల్లెలూయా. తన స్వలాభం కోసం కన్నీరు గార్చట్లేదు. తన కుటుంబం కోసమో, తనకు జీతభత్యాలు ఏదో పెంచుతారనో, మనుషులందరూ ఎదుట ఏదో మంచి పేరు సంపాదించుకుందామనో కన్నీరు కార్చట్లేదు. కానీ అయ్యా, పడిపోయిన ప్రాకారాలు మరలా దిట్టపరచబడాలి, పడిపోయిన ప్రాకారాలు మరలా కట్టబడాలి, మరలా ఇక్కడ ఆరాధనలో ప్రారంభం అవ్వాలి అని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడట. దేవుని బిడ్డలరా, నువ్వు దేని నిమిత్తం కన్నీరు గారుస్తున్నావు? అతడు కలుగ చేసుకుంటున్నట్టండి. ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి గిన్నె అందిస్తున్నాడంటే ఎప్పుడు అందించిన మాదిరిగానే రాజుగారు అతని ముఖాన్ని చూశాడట. అబ్బాయి, ప్రతిరోజు సంతోషంగా అందిస్తావు కదరా, ఏంటి ముఖం అంతా చిక్కిపోయింది ఏంటి? అప్పటికే కొన్ని దినాలు అయిపోయింది ఉపవాసం ఉండి. ఏంటి నీలో ఉజ్జీవం కనబడట్లేదు? ఎప్పుడు చూసినా సంతోషంగా ఆనందంగా వచ్చేవాడివి, ఏందిరా సంగతి అంటే, నెహెమ్యా చిన్నగా చెబుతున్నాడయ్యా, మా పితరులు కట్టినటువంటి ప్రాకారాలన్నీ పడిపోయాయి బాబు, దాన్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదయ్యా, నేను నడుం కట్టుకున్నానయ్యా, ఎలాగైనా ప్రాకారాలు కట్టబడాలయ్యా అని రాజుకు చెబితే, రాజు అన్నాడు, నీకెంత మెటీరియల్ కావాలో తోలుకొని నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కడుతున్నాడు. ఈ లోపల వ్యతిరేకులు ఉంటారుగా, ఎక్కడైనా ఉంటారుగా. ఆనాడు అక్కడ ఉన్నారు, ఈనాడు ఈ మాట గట్టిగా రాదుగా. ఆనాడు అక్కడ ఉన్నారు. ప్రతి సంఘంలో కొన్ని వ్యతిరేకమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు. నేను అంటాను, అలాంటి వాళ్ళు ఉంటేనే మనం మరింతగా సరిచేయబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కొంతమంది టోబియా అనేటువంటి కొంతమంది లేచారట వ్యతిరేకంగా, వాళ్ళు ఎలాగైనా ప్రాకారాలు కట్టకూడదు అని వాళ్ళు లేచారు. నెహెమ్యానేమో ప్రయాసపడి ప్రాకారాలు కడుతున్నాడు. ఒక చేతితో తాపి ఉందట, ఒక చేతితో కత్తి ఉందంట. అంటే ఒక ప్రక్కన ఆ గోడను కడుతుంటే ఒక ప్రక్కన శత్రువు వస్తే వాడిని సంహరించడానికి కత్తి పట్టుకున్నాడు. అంటే కట్టబడుట, కాపాడబడుట. తన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు కట్టుకొనుట ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడుకొనుట కూడా అంతే ముఖ్యం. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో మంచిగా ప్రార్థన చేయగలుగుతున్నావా? మంచిగా పాటలు పాడగలుగుతున్నావా? మంచిగా ఆరాధికుడిగా తయారవ్వగలిగావా? మంచిగా సేవకుని దగ్గర పరిచయం చేస్తున్నావా? ఇలా ఎదిగే సమయంలోనే పడేసే ఒక శత్రువు లాంటి వస్తాడు. కనుక నీ దగ్గర ఆయుధం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నేను మంచిగా పాడుతున్నాను, నాకేంటి, నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను అనిపించే సమయంలోనే దాన్ని కూలద్రోసేవాడు ఒకడు వస్తాడు. కనుక నీ దగ్గర సిద్ధము చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయుధములను సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శత్రువు మరింతగా ఎగిసి పడుతున్నాడు. కట్టడం మాత్రం ఆపట్లేదండి. ఏమండి, నెహెమ్యా దగ్గర ఉన్న పరిచారకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? కనీసం స్నానాలు చేయకుండా కొన్ని మాసాల పాటు ఉండి వాళ్ళందరూ పనులు చేశారంట. మందిరం అన్నా, సేవ అన్నా నెహెమ్యాకి ఎంత భారం వచ్చిందో వాళ్ళందరూ అదే భారాన్ని పోసేశాడు. మంచిగా ప్రాకారం కట్టేసి
ఎక్కడో సేవకులు ఆ ప్రాకారాలను విడిచిపెట్టినటువంటి లేవి వంశం ఉంది. ఆ లేవి వంశం అంట ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ సేవ లేదు, మందిరం లేదు, ఇక్కడేం సేవ చేస్తాంరా బాబు అనుకొని వెళ్ళిపోయి పొలాల్లో ఎక్కడో పని చేసుకుంటుంటే ఈ నెహెమ్యా ఉద్యోగం చేసి కాస్త సమయం ఉన్న సమయంలోనట వాళ్ళ అడ్రస్లు తెచ్చుకొని వాళ్ళు ఏ ఊరిలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారో ఆడకపోయాడంటండి. ఆడకెళ్ళి అయ్యా అయ్యలారా మీరందరూ పాస్టర్లేగా, మీరందరూ సేవకులేగయ్యా అంటే, అవునబ్బాయ్ ఏంటి ఎక్కడికి వచ్చావంటే, అయ్యా మేము పలానా ప్రాంతంలో ఆ రోజు అక్కడ పడిపోయిన ప్రాకారాలన్నీ కట్టాం బాబు, మీరు వచ్చి ఆరాధన జరిపించండి అయ్యా అంటే, వాళ్ళు అంటారు మేము అక్కడికి రావాలంటే కనీసం విశ్వాసులు ఏం అందించట్లేదు, మాకేం బతుకునివ్వట్లేదు, మేము ఎలాగొస్తాం, మేము రాము అన్నారు వాళ్ళు. లేదయ్యా నేను మధ్యవర్తిగా నేను నిలబడతాను, నేను వాళ్ళందరినీ పిలుచుకొస్తాను బాబు, వాళ్ళందరిని పోగేసే బాధ్యత నాదయ్యా. ఎవరో తెలుసైనా ఒక సంఘ పెద్ద కాదు, ఒక సేవకుడు కాదు, ఒక క్లాస్ 4 ఉద్యోగం అండి, చిన్న ఉద్యోగైనా సంఘానికి ఎంత వెన్నెముకగా నిలిచాడో తెలుసా. ఆ ఒక్కడు నిలబడి ఆగిపోయిన విశ్వాసులందరూ సమకూర్చాడు, ఆగిపోయిన సేవకులందరం తెచ్చి ఆరాధన జరిపిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటాను నెహెమ్యా లాంటి వాడు సంఘములో ఒక్కడున్నా ఆ సంఘాన్ని దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. సంఘం లేదని వెళ్ళిపోయారు సేవకులు, మందిరం లేదని విశ్వాసులు రావట్లేదు, ఎవడికి వాడు ఎవడ పనులు వాడు చేసుకుంటున్నారు. కానీ నెహెమ్యా కన్నీరు, నెహెమ్యా ఏడుపు దేనికో తెలుసా, పడిపోయిన ప్రాకారాలు మరలా కట్టబడాలయ్యా, అక్కడ మరల ఆరాధన జరగాలయ్యా, అక్కడ మరల కోల్పోయిన అభిషేకాన్ని పొందుకోవాలయ్యా. కన్నీరు గారుస్తున్నాడు. దేవుని బిడ్డ, నీవు వస్తున్నటువంటి నీ సంఘంలో, నీవు ఎదుగుతున్న నీ సహవాసంలో నువ్వు నెహెమ్యా వలె ఉన్నావా, లేదు ఎదురాడే టోబియా వలె ఉన్నావా? నెహెమ్యా వలె ఉంటే నీలో ఎప్పటికే ఈ భారం వచ్చేయాలి. సంఘంలో జరుగుతున్నటువంటి ఒక ఆదివారం పూట వచ్చే భక్తుడిగాను భక్తిపరురాలుగాను ఉండకూడదు. సంఘంలో జరుగుతాయిగా బుధవారమో శుక్రవారమో శనివారం ఏదో ఒకటి ఉంటుందిగా. మాకైతే ఒక సావారం తప్ప మిగతా అన్ని రోజులు ఉంటాయండి. ఒక సావారం తప్ప మిగతా అన్ని రోజులు మాకు కోటాలు ఉంటాయి, మందిరంలో ఖచ్చితంగా కోటాలు ఉంటాయి. నేను ఇలాంటి కోటాలకి ఏదైనా రావాలంటే కొంతమంది అక్కడ కన్నీరు గారుస్తూనే ఉంటారు. ఉదయమో రాత్రిలో వాళ్ళకు అనుకూలమైన సమయంలో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన పరులు మా సంఘంలో ఉన్నారు కనుక దేవుణ్ణి ఇలా వాడుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక సేవకునికి బలం ఏంటో తెలుసా, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తేనంట బంధకాలు తెగిపోతాయంట. హల్లెలూయా. మీకున్న బలం మీకు అర్థం కావట్లా, మీ ఎదుట ఉన్నటువంటి శక్తి మీకు అర్థం కావట్లా. మీరు ఎప్పుడైతే అందరూ కలిసి ఏక మనసుతో అత్యాశక్తితో ప్రార్థన చేస్తారో మీరు చేసే ప్రార్థన సేవకులకు కొండనంత బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్క నెహెమ్యా కన్నీరు ఏడుపు తన స్వప్రయోజనం కోసమో తన కుటుంబం కోసమో కాదండి. ప్రాకారాలు కట్టబడాలయ్యా, పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలయ్యా, కూల్చివేయబడిన ప్రాకారాలు కట్టబడాలయ్యా, మా పితరుల కాలంలో జరిగినట్లుగా మరలా ఆరాధనలో జరగాలయ్యా అని తన కన్నీరు కారుస్తున్నాడట. దేవుని బిడ్డలారా, ఇలాంటి విశ్వాసులు కూడికప్పుడు మాత్రమే కాదు నువ్వు కనిపించాల్సిందే, మిగతా రోజుల్లో కూడా నీవు కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. మరియ కన్నీరు ఆయన సన్నిధి, ఆయన ప్రభావం, ఆయన మహిమను అనుభవించడానికి కన్నీరు గార్చింది. ఎజ్రా కన్నీరు పరిశుద్ధులందరూ అపవిత్రులైపోతున్నారని కన్నీరు గార్చాడు. ఒక నెహెమ్యా కన్నీరు ఇదిగో పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడాలని కన్నీరు గారుస్తున్నాడు. మరొక భక్తుని కూడా చూద్దామా? చూడండి, యెహెజ్కేలు 9వ అధ్యాయం 4వ వాక్యం. చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగుచు ప్రలాపించుచున్న వారి లాలాటములు గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాడంటండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడట నేరుగా యెహెజ్కేలుతో మాట్లాడుతూ యెరూషలేము పట్టణములో
ఇదిగో ప్రవేశించి నువ్వు చుట్టూ తిరగాలి. అక్కడ ఎవరైతే హేయ కృత్యములు చేస్తున్నారో ఆయనకి దేవునికి ఆయాసకరమైన వ్యభిచారం, దేవునికి ఆయాసకరమైన అక్రమ సంబంధన, దేవునికి ఆయాసకరమైనటువంటి త్రాగుడు, దేవునికి ఆయాసకరమైనటువంటివి ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ చూసి ప్రలాపించేవారు కొంతమంది ఉన్నారే, వారి మీద నువ్వు గుర్తువేయి, వారు కాపాడబడాలి. హల్లెలూయా. యెహెజ్కేలు కన్నీరు దేనికోసమో తెలుసా? దేవునికి ఆయాసకరముగా హేయ కృత్యములు జరిగిస్తున్న వారి కోసం కన్నీరు గారుస్తున్నాడు. వాళ్ళు మార్పు చెందాలయ్యా. భార్య ఉండగా మరొక ఆమెతో అక్రమ సంబంధం, భర్త ఉండగా భర్తకు తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం, యవ్వన బిడ్డలు యవ్వన కాలంలోనే ఉండి ఇంకా తల్లిదండ్రులకు తెలియకుండానే వ్యభిచారపు అనుభవాలలో మునిగిపోవటం, ఇవన్నీ చూస్తున్నటువంటి యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, నువ్వు ప్రలాపించాలి, నీవు కన్నీరు కార్చాలి. దేవుని బిడ్డలరా, నీ ఎదుట కనబడుతున్నవి ఈ లోకంలో నేను చెప్పినవి దాదాపు సమీపముగా ఉన్నాయి. ఎక్కడో జరుగుతుంటే ఇదివరకు వార్తల్లో వినేవాళ్ళం, టీవీల్లో చూసేవాళ్ళం. ఈనాడు మన ప్రాంతాలలోనే జరుగుతున్నాయి, మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు మనకెందుకులే, ఇంకా మన కుటుంబం దాకా రాలేదుగా, మన బిడ్డడు అలా చేయలేదుగా అనుకుని దాటిపోయే దినాలు కాదు. అవి నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడే యెహెజ్కేలు వలె నువ్వు ప్రలాపించుదువుగాక, కన్నీరు కార్చుదువుగాక, రోదన చేయుదువుగాక. దేవుని బిడ్డలరా, నువ్వు దేని నిమిత్తం కన్నీరు గారుస్తున్నావు? ఇవన్నీ నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతున్నావా? అసలు నువ్వు దాటుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావంటే అసలు దేవుడే నిన్ను దాటిపోతే ఇప్పటికీ భూమి మీద ఉండేవాడివా? దేవుడు నీకులాగా ఆలోచిస్తే, నీకులాగా నీ స్వప్రయోజనం, మనకెందుకులేండి ఆ కుటుంబం గురించి, వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళు చూసుకుంటారుగా అనుకుని నువ్వు అనుకున్నట్టుగానే దేవుడు కూడా ఆహా ఈ కుటుంబం ఎందుకులే, ఈ మనిషి ఎందుకులే అని ఆయన కూడా వదిలేస్తే నువ్వు బతికి బట్టగడతావు. భూమి మీద బతికి బట్టగట్టలేవు. కానీ నీకులాగా ఆలోచించేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు, ఆయన వాత్సల్య పూర్ణుడు, ప్రేమించుచునే వాత్సల్యత చూపగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు కన్నీరు దేవునికి ఆయాసకరమైన హేయ కృత్యములన్నీ తన కళ్ళ ముందు కనబడుతుంటే ప్రలాపిస్తే వారి యోధుడికి వెళ్ళట, వాడి లాలాటముల మీద ముద్ర వేయమంటున్నాడు. దేవుని బిడ్డ, అలాగని నీ యొద్దకు కూడా ఆయన వచ్చి నువ్వు ప్రలాపిస్తున్నావో లేదో చూడగలిగితే నువ్వు ఎత్తబడే బిడ్డవా విడవబడి బిడ్డవో చూసుకో. నీ కన్నీరు దేనికోసం? ఆఖరిగా ఒక్క మాట, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం. జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దుకై కన్నీరండి ఇది. అతడు చేస్తున్న కన్నీరు ఎలాంటిదో తెలుసా? మహారోదన చేస్తున్నాడట, మహారోదనట. తన బట్టలు చింపుకొని కన్నీటితో ఏడుస్తున్నాడు. మొర్దుకై, ఎందుకయ్యా నీ కన్నీరు అంటే, అతడు కారుస్తున్న కన్నీరు దేనికోసమో తెలుసా? ఇదిగో అయ్యా, యూదులకు స్తుతించే వారికి వ్యతిరేకమైనటువంటి శాసనాలు ప్రారంభమైపోయాయి. దేవుని బిడ్డలను అణిచివేయడానికి, ఆ జాతినే భూమి మీద లేకుండా చేయడానికి హామాను చట్టాలు తయారు చేసేసాడు. దాని నిమిత్తమంట 4 గోడల మధ్యలో కన్నీరు కార్చాల్సినడు వీధిలోనికి వచ్చేసాడు. మొర్దుకై ఏంటో తెలుసా? ఒక గేట్ కీపర్ అండి, ఒక సెక్యూరిటీ గార్డ్ అండి. ఆ సెక్యూరిటీ గార్డ్లో ఉన్న భారం ఏంటో తెలుసా? ఇదిగో దేశములో దేవునికి ఆయాసకరమైన చట్టాలు, మత విన్మాదులు చేస్తున్నటువంటి క్రియలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంట ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని కన్నీరు గారుస్తున్నాడంట. చూడండి, ఇప్పటికే అనేకమైనటువంటి నార్త్ ఇండియా సైడ్ చూడండి, సేవకని వెళ్ళిపోయినటువంటి అనేక మంది యవ్వన సేవకురాండ్రు వారికి పుట్టిన చిన్న చిన్న బిడ్డలను సైతం అక్కడ వారు మానభంగం చేస్తున్నారండి. కట్టుకున్న
భర్త ఎదుటే, ఒక పాస్టర్ ఎదుటే పాస్టర్ను బట్టలు లేకుండా ఊరు మొత్తం తిప్పారు. మణిపూర్లో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. చిన్న చిన్న బిడ్డల్ని చంపేశారు. సేవకులను అయితే కొన్ని వందల మందిని పట్టను పెట్టుకున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి చట్టాలు, మతోన్మాదులు లేపుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇవన్నీ ఈ మొర్దుకై కనబడుతుంటే మనకెందుకులే, 4 ఏళ్ళు లోపలికి వెళుతున్నాయిగా, ఉద్యోగం ఉంది, డబ్బులు వస్తున్నాయి, జీతం వస్తుంది, ఇంకెందుకు మెల్లకుండా కూర్చుందాంలే అని మీకు మాదిరిగా అనుకోవట్లేదండి, అనుకోవట్లేదు. అతడట కన్నీరు కారుస్తున్నాడంట, హల్లెలూయా. రోదన చేస్తున్నాడంట, హల్లెలూయా. అంగలారుస్తున్నాడంట. సంగమా, నువ్వు ఎలాగుండాలో తెలుసా? నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకునే రోజులు కాదు ఇది. నీకు వలే ఇదిగో ఈనాడు నీవు క్షేమముగా ఇంకా ఉన్నావంటే నీ కోసం కొంతమంది దైవజనులు అక్కడ బలైపోతున్నారు, కొంతమంది సేవకులు నలిగిపోతున్నారు. వారి కోసం, ఆ కుటుంబాల కోసం నువ్వు చేతులు ఎత్తాలి, నువ్వు కన్నీరు గార్చాలి. దేవుని బిడ్డ, నా మట్టుకు నేను వేకువ జమును లేచి అలాంటి సేవకుల కుటుంబాల కోసం నేను చేతులు ఎత్తుతాను. కొన్ని గంటల సేపు ప్రభు పాదాలు పట్టుకుంటాను. మాకు ఇక్కడ అన్నీ ఇచ్చావయ్యా. సుఖం అంటే ఎరగనటువంటి వారు, సుఖం అంటే ఎరగనటువంటి సేవకులండి. కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ 2 ముగ్గురున్న వాళ్ళకు సువార్త చెప్పి మరలా నేరుగా కొండ దిగి రావాలి. కొన్ని వందలాది మంది సేవకులు అలా ప్రయాసపడుతున్నారు ఈ రోజుల్లో కూడా. కొంతమంది మధ్యలోనికి వెళ్ళి మతోన్మాదులు అడ్డుకొని ప్రాణాలు తీసేస్తున్నారు, బాడీలు దొరకకుండా చేస్తున్నారు. కొంతమందిని అన్యాయంగా జైల్లో పెట్టేశారండి, చెరసాలలో పెట్టేశారు. నేను ఆ మధ్య కొండల ప్రాంతంలో సేవ జరిగిస్తున్నటువంటి సేవకుల గురించి ఒక వార్త విన్నాను. 30 సంవత్సరాలు పాస్టమ్ గారికి 26 సంవత్సరాలు. వారికి వివాహమై 5 ఏళ్ళైంది. చిన్న చిన్న బిడ్డలు 3 సేవకని ఒరిస్సా ప్రాంతపు అడవుల్లోనికి వెళ్ళిపోయారు. సేవ జరిగిస్తుంటే ఆ సేవకుని సేవ జరగనివ్వకూడదని వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు రక్షించబడ్డారట. 5 సంవత్సరాల్లో 40 మంది విశ్వాసులను తయారు చేశాడు ఆ సేవకుడు. హల్లెలూయా. 40 మంది సేవకులను తయారు చేశాక మతోన్మాదులు కొంతమంది వచ్చంట, వీడెక్కడుంటే అందరిని మార్చేస్తున్నారని ఆ సేవకుడికి తెలియకుండా గంజాయి తెలుసుగా, గంజాయి ఒక 20 కేజీల గంజాయి తెచ్చి మందిరంలో ఒక మూలన పెట్టేసి సైలెంట్గా వచ్చి పోలీసు వాళ్ళని పంపిస్తే, పోలీసు వాళ్ళు నీవు మందిరానికి వచ్చే వాళ్ళకి గంజాయి అమ్ముతున్నావురా అని అతన్ని తీసుకుని వెళ్ళి తమిళనాడు జైల్లో పడేశారండి. ఎక్కడ కూడా కాదు, తమిళనాడు జైల్లో పడేశారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? సరిగ్గా 20 సంవత్సరాలు జైలు శిక్ష అంట దానికి. 20 ఏళ్ళు అంటండి. యవ్వన సేవకుడు జైల్లోకి వెళ్ళిపోతే పాస్టర్ము కూర్చొని చిన్న బిడ్డలను కూర్చోబెట్టుకొని, అమ్మో ఇక అసలే నానే లేడు కదరా మనకి, ఇక జైలుకి వెళ్ళిపోయాడు, కనీసం లాయర్తో మాట్లాడడానికి సొమ్ము కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆ పాస్టర్మ దగ్గర ఒక లాయర్ని పెట్టుకొని బెయిల్ తెప్పించుకుందాం అనడానికి కూడా లేదండి. ఆ పాస్టర్మ ఒక్కతే నిలబడి చంటి బిడ్డలు 3 పెట్టుకొని ఇంకొక 3 ప్రాంతాల్లో సేవ ప్రారంభించింది. శత్రువు ఎంత ఎక్కువ చేస్తాడో నేను అంతకంటే ఎక్కువ సంఘాలు స్థాపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సేవ ఆగలేదు, సేవను దేవుడు కొనసాగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అలా నలిగిపోయే సేవకుల కోసం నీకే చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నా వచ్చి అలాంటి సేవకుల కోసం వారంలో ఒక పూటైన ఉపవాసం ఉండి రోదన చేయి. సంఘము చేయవలసినటువంటి కార్యాలు ఇవన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము నువ్వు నేర్చుకోవలసిన అంశాలు ఇవే. ఎప్పుడు నీ కోసం, నీ కుటుంబం కోసమే కాదు, నలిగిపోతున్న సేవకుల కోసం. మొర్దుకై చట్ట వ్యతిరేకంగా లెగుస్తున్నటువంటి ప్రతి విధమైన హామాను చట్టాలన్నిటినీ ఒక్క మొర్దుకై కన్నీటి ద్వారా దేవుడు వ్యతిరేకంగా లేచిన చట్టాలని అణిచివేసేశాడు. హల్లెలూయా. ఏ హామాను అయితే మొర్దుకైని ఉరి తీయాలనుకున్నాడో అదే హామాను అదే ఉరి కొయ్యకు ఉరి తీయబడ్డాడు. మన దేవునికి ఆయాసకరముగా, మన దేవునికి విరుద్ధముగా లెగిచినవి ఏవి కూడా ఆయన ఎదుట నిలబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దుకై కన్నీరు దేనికోసం అంటే చట్టాలన్నీ వ్యతిరేకంగా లెగుస్తున్నాయి అయ్యా,
నిన్ను నమ్ముకున్న వారందరూ బాధించబడుతున్నారయ్యా, చట్టాలను అణిచివేయ్యా అని ఏడుస్తున్నాడు. ఈ కాలంలో నువ్వు చేయవలసిన ప్రార్థనలు ఏంటో తెలుసా? చట్టాలు తయారు చేసే దగ్గర మృతుకై లాంటి వారు తయారవ్వాలయ్యను నువ్వు ప్రార్థన చేయాలి. చట్టాలు తయారు చేసే దగ్గర దానియేలు లాంటి వారు తయారవ్వాలయ్యా నువ్వు ప్రార్థన చేయి. అది ఎక్కడో కాదు, మా సంఘములోనే లేవాలయ్యా అని ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. కాకరిగా ఒక్క మాట, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడని కనబడనందున నేను బహుగా ఏడ్చుచున్నాను. హల్లెలూయా. పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహాను భక్తుడు పరలోకపు విశేషాలని యావత్ ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఈ ఘనుడైన దైవజనుడు దేని నిమిత్తం ఏడుస్తున్నాడో తెలుసా? ఈ దైవజనుడు దేని నిమిత్తం ఏడుస్తున్నాడో తెలుసా? అయ్యా, ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడో నాకు కనబడట్లేదయ్యని ఏడుస్తున్నాడు. పాఠం ఏంటో తెలుసా? దైవజనులరా, ఘనులైన దైవజనుల ద్వారా, అటువంటి భక్తుల ద్వారా ఇప్పటికే ఎన్నెన్నో ఉపదేశాలు మనం నేర్చుకుంటున్నప్పటికీ యోహాను భక్తుని యొక్క వేదన ఏంటో తెలుసా? దైవజనుడా బాగా గుర్తుపెట్టుకో, దైవజనురాలను బాగా గుర్తుపెట్టుకో. ప్రత్యక్షపరచబడని ఒక ప్రత్యక్షత కొరకు కన్నీరు గారుస్తున్నాడు. నూతనమైన ప్రత్యక్షతల కొరకు కన్నీరు గారుస్తున్నాడు. నీ సేవలోనైనా నీ సంఘములోనైనా ఎప్పుడు చెప్పే ప్రసంగాలే కాదు, ఒక నూతన వరవడి ప్రారంభం అవ్వాలి. నూతన అభిషేకం నీ మీదకు దిగి రావాలి. ఇతని కన్నీరు దేనికో తెలుసా? అప్పటికే పరలోకమునకు కొనిపోబడినటువంటి వాడు, అదృశ్యుడై ప్రతి ఒక్కడు చూస్తున్నాడు. ఇంతటి అనుభవానికి వెళ్ళిన అయ్యా ప్రత్యక్షత నాకు కావాలని ఏడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉన్నాయని చెప్పుకోవటం కంటే ఆ ప్రత్యక్షత పొందుకోవడానికి సేవకుడా, సేవకురాలా, నీ వంతుగా నీవు కూడా కన్నీరు గార్చాల్సిందే. ఒక విశ్వాసి కన్నీరు కార్చడమే కాదు, సేవకుడు కూడా నలిగిపోవాలి ప్రత్యక్షత కొరకు. ఒక ప్రసంగం, ఒక దేవుని వాక్యాన్ని సిద్ధపరుచుకోవాలి అంటే కొన్ని గంటల ప్రార్థన దాని వెనకాల ఉండాలి. అప్పుడు ఒక నూతనమైన ప్రత్యక్షత నీ మీదకు దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులారా, మీరు మాత్రమే కదా కన్నీరు గార్చేది, మేము కూడా ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చాలి. హల్లెలూయా. ఏంటో తెలుసా? నూతనమైన ప్రత్యక్షతలు పొందుకోవాల్సిందే. ప్రజలు ఏముంది, అయ్యా బాగా చెప్పావు, మార్కులు వేస్తారు. మీ మార్కులు కాదు మాకు కావాల్సింది. ఒక నూతన ప్రత్యక్షతను పొందుకుంటే ఆ ఉపదేశమిని, ఆ వాక్యమిని ఒక్క ఆత్మ రక్షించబడ్డా పరలోకం సంతోషపడితే, మేము సంతోష పెట్టవలసింది ప్రజలను కాదు, పరలోకాన్ని సంతోష పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసమో మెప్పు కోసమో మిమ్మల్ని పొగడడానికో దేనికో మేము భక్తి నేర్పితే మీరు అలా తయారైపోతారు. అందుకే పౌలు భక్తుడు రాస్తాడు కదా, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి మీకు బుద్ధి చెప్పే వాక్యాన్ని చెబుతున్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా హెచ్చరించే బోధ అవసరం ప్రతి సేవకునికి, ప్రతి సేవకురాలకి సంఘంలో. ఆ బోధ ఎక్కడి నుంచి సంపాదించుకుంటామంటే, దేవుని బిడ్డ నీవు కన్నీరు గార్చి ఆ ప్రత్యక్షత పొందుకునే వరకు నువ్వు కన్నీరు గారిస్తే ఆ ఉపదేశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రావట్లేదు కనుక మందిరం మానేస్తారేమో, ఎడకని వెళ్ళిపోతారేమో, ఎందుకులే కాసేపు నిలబెట్టి పోకూడదాం. ఎన్ని ఉండకూడదో. పుట్టంతా ఎగిరిపోద్దండి, గింజలు మాత్రమే నిలబడతాయి. మా ఆత్మీయ తండ్రి, మా నాన్నగారు ఇప్పుడు చెప్పేవాళ్ళు, పుట్టంతా పోద్దురా, పుట్టు మనకి ఎందుకు రబ్బాయి, గింజలు ముఖ్యం మనకే. హల్లెలూయా, హల్లెలూయా. పొట్టు ఎప్పటికైనా ఎగిరిపోయేదే అదే. గింజలు నిలబడితే ఒక గింజ కొన్ని ఎకరాల పంట పండించగలదు. హల్లెలూయా. ఒక గింజ కొన్ని ఆత్మల ఆకలి తీర్చగలదు, కొన్ని కుటుంబాల ఆకలి తీర్చగలదు. కనుక దేవుని బిడ్డలారా, సేవకులారా, ఒక శ్రేష్టమైన మాట, ఒక ఉపదేశమును, ఒక ప్రత్యక్షతను పొందుకోవడానికి ప్రభు పాదాల దగ్గర నీవు కూడా కన్నీరు కార్చుదువుగాక, నాతో సహా కన్నీరు కార్చుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియ కన్నీరు, ఎజ్రా కన్నీరు, నెహెమ్యా కన్నీరు, మొర్దెకై కన్నీరు, ఇదిగో ఒక యోహాను కన్నీరు కూడా దేనికోసము ప్రభు నీతో మాట్లాడాడుగా,
ఒక్క నిమిషం ఎక్కడ ఉన్నవారు అక్కడ ఎలాగుని లేచి నిలబడదామా? ఏ ఒక్కరు దిక్కులు చూడొద్దు, బయటికి వెళ్ళొద్దు.